లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువు అందరం కలిసి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి కుమ్మరించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఫస్ట్ మాట ఏం చెప్పింది దూత? భయపడకుడి. హల్లెలూయా. ఏం చెప్తుంది దూత మనకు? భయపడకుడి. యేసుక్రీస్తు జన్మించడం ద్వారా మనందరికి కూడా అభయం వచ్చింది. అభయం. అభయం అంటే ఏంది? భయము లేదు మనకు. ఎందుకు? ఎవరు వచ్చారు మన కోసము? యేసయ్య వచ్చాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక రూమ్లో ఒక చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మ బాగా వాస్తుంది అనుకోండి, బాగా బెల్ట్ తీసుకొని కొడుతుంది అనుకోండి. సడన్గా ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఏమి ఎందుకు కొడుతున్నావి, ఆపే ఆపే అని అంటే అప్పుడు ఈయనకి ఏమొస్తుంది? ఏమొస్తుంది? పొరపాటున వాళ్ళ నాన్న కొట్టు, ఇంకా 4 గేట్లు కొట్టు అంటే వానికి ఎట్లుంటుంది? ఇంకా భయం, ఇంకా వణికిపోతూ ఉంటాడు కదా. అదే ఎవరన్నా ఒక ధైర్యవంతుడు వచ్చి ఏం కాదులేరా, మీ అమ్మకు నేను చెప్తాలే, నేనేం కొట్టదులే, రా పక్కకు రా, పక్కకు పోదాం రా అంటే అప్పుడు వీనికి ఏమొస్తుంది? అభయం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు జన్మించడం ద్వారా మనకు అభయం వచ్చింది అంటే భయం పోయింది. హల్లెలూయా. ఏం పోయింది మనకు? భయం పోయింది, ధైర్యం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహజంగా మనిషికి అన్నిటికంటే ఒక భయం ఉంది. ఏం భయము? ప్రాణ భయం. ఏం భయము? ఏం భయము? ప్రాణ భయం. ఏ దానికి మనుషుడు ఒక్కొక్కసారి భయపడ్డు కానీ దేనికి భయపడతాడు? ఖచ్చితంగా ప్రాణానికి భయపడతాడు. చూడ ఒక మాట, హెబ్రీయులు రాసిన పత్రిక, హెబ్రీయులు 2వ అధ్యాయము 14-15. కాబట్టి ఆ పిల్ల రక్తమాంసమును గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. హల్లెలూయా. మరణ భయము నుండి మనల్ని విడిపించడానికి ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మరణ భయం ఎవరికైనా ఉందా? మరి మామూలుగా అందరికి ఉంటుంది మరణ భయం, కానీ క్రీస్తు నమ్మిన వాళ్ళకు మరణ భయం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆయన మనల్ని మరణం నుండి విడిపించడానికి, ఈ భయము నుండి విడిపించడానికి, నీకు ధైర్యం ఇవ్వడానికి ఆయన అంటున్నాడు భయపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకుడి అని బైబిల్లో ఒక ముగ్గురిని చూసుకుందాం మనము. యేసు ప్రభు పుట్టుకలో భయపడకుడి అనే స్వరము ఒక ముగ్గురికి చెప్పింది ఆ దూత. ఒక ముగ్గురికి. చూడండి ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం చదవండి. దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. ఫస్ట్ మాట దూత ఎవరితో చెప్తుంది? ఇక్కడ మరియమ్మతో చెప్తుంది, మరియతో చెప్తుంది. ఏమని? ఏమని చెప్తుంది? భయపడకుము. ఏం చెప్తుందమ్మా? భయపడకుము. రెండవ చూడండి. ఇప్పుడు రెండవది ఎవరితో చెప్తుంది? 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇందని మీకు చదివించిన కదా, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేసి. ఎవరితో చెప్తుంది ఈ మాట? కాపరులతో చెప్తుంది ఈ మాట. ఫస్ట్ మాట ఎవరితో చెప్పింది? మరియమ్మతో చెప్పింది. రెండవ మాట ఎవరితో చెప్పింది? కాపరులతో చెప్పింది. మూడవ మాట చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకము. హల్లెలూయా.
ఫస్ట్ మాట మరియమ్మతో, రెండో మాట కాపర్లతో, మూడోసారి యోసేపుతో దేవుని దూత ఇక్కడ చెప్తుంది ఏమని? భయపడకూడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనము భయపడకూడదు? ఎందుకు మనం భయపడకూడదు చెప్పండి. ఎందుకు మనము భయపడకూడదు? కొన్ని విషయాలు చెప్పండి. ఎందుకు మనం భయపడకూడదు? నీకెందుకు భయం లేదంటే ఏం చెప్తావు? నాకు దేవుడు ఉన్నాడని. ఓకే, ఇంకా మంచి వర్తమాన దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా వినండి. అద్భుతమైన సందేశం. యెషయా గ్రంథం 43:5 వచనం చదవండి ఎవరైనా. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ ఎవరు తోడై ఉన్నారు? మనకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు భయపడకూడదు మనం? ఎవరు మనకు తోడుగా ఉన్నారు? దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అలాగని అదే అధ్యాయంలోనే 1వ వచనం చదవండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. హల్లెలూయా. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎందుకు భయపడకూడదంట? మనకు విమోచన కలిగించిన వాడు. హల్లెలూయా. మనకి ఎవరిచ్చారు విమోచన? ఎవరి ద్వారా మనకు విమోచన వచ్చింది? యేసు ద్వారా. ఎవరి ద్వారా విమోచన వచ్చింది మనకు? యేసు ద్వారా మనకు విమోచన వచ్చింది. అదే యెషయా గ్రంథంలోనే 41వ అధ్యాయం చదవండి. 41వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనొచ్చున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు నువ్వు భయపడకూడదు? ఆయన నీకు సహాయము చేసే దేవుడు. ఫస్ట్ ఏంది? నీకు తోడుగా ఉన్న దేవుడు. రెండవది నిన్ను విమోచించిన దేవుడు. మూడవది నీకు సహాయము చేసే దేవుడు గనుక నీవు భయపడకూడదు. మనము అనేకమైన వాటిని చూసి ఈ లోకంలో భయపడతాం. అందులో ప్రాముఖ్యంగా మరణాన్ని గురించి మనం ఎక్కువగా భయపడతా ఉంటాం. కానీ ఇక్కడ వాక్య ప్రకారంగా మనం చూస్తే క్రైస్తవుడు ఎప్పటికి కూడా ధైర్యంగా ఉండాలా, భయపడకూడదంట. ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనకు విమోచన కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు జన్మించడం ద్వారా ఈ లోకానికి ఏమొచ్చిందంటే మీరేం చెప్పాలా? ఏం చెప్పాలా? అభయము నుంచి ధైర్యంనిచ్చిన దేవుడు. యేసు ప్రభు పుట్టినందుకు మనకి ఏమొచ్చింది? భయం పోయింది. ఏమొచ్చింది? భయం పోయినాక ధైర్యం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సరే చదవండి ఇంకొక మాట. అదే యెషయా గ్రంథంలో 41వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇప్పుడు నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఆయన మనకు దేవుడు గనుక నువ్వు భయపడకూడదు. ఆయన మనకు దేవుడు గనుక మనం ఏం చేయకూడదు? ఇప్పుడు మన పక్షం నిలబడిన వాడు మామూలుడా? ఎంత గొప్పవాడాయన, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎంత గొప్పవాడాయన. అలాంటి గొప్ప వ్యక్తి నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు పిరికోన మాదిరి భయపడతా ఉంటే కరెక్టేనా? ఇప్పుడు ధైర్యవంతుడి పక్కన మనం నిలబడితే మనం ఒకవేళ వీకు కొన్నామనుకో, వాడు ఏమంటాడు? వాడు ఏంద్రా నీ పక్కన నిలబడింది ఎవరు అనుకున్నావు? ధైర్యంగా ఉండు. ఏంది భయపడుతున్నావే? దిగులు పడాక ధైర్యంగా ఉండు కదా. ఈ రోజున ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు వాక్య ప్రకారంగా మనతో, నేను మీకు దేవుడును గనుక మీరు భయపడకుడి. హల్లెలూయా. నీతి అను దక్షిణస్తముతో నేను నిన్ను ఆదుకుంటాడు. సహాయం చేసే దేవుడు, అక్కర్లు తీర్చే దేవుడు, విమోచించే దేవుడు. దేని గురించి భయపడుతున్నావు నాకు తెలియదు, కానీ
ప్రభు అంటున్నాడు, నేను వచ్చింది నీ భయమును తీసివేయడానికే. హల్లెలూయా. అది ఎంత పెద్ద భయమైనా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ భయమును తీసివేస్తాడు దేవుడు. దేని గురించి భయపడుతున్నావు? ఒకసారి నీ హృదయంలో పరీక్షించుకో. దేని గురించి నువ్వు భయపడుతున్నావు? దేని గురించి నువ్వు చింతిస్తూ ఉన్నావు? దేని గురించి నువ్వు దిగులు పడుతూ ఉన్నావు? యేసయ్య వచ్చింది నిన్ను ధైర్యవంతునిగా చేయడానికి. ఆయన తన రాజ్యం నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. ఈ లోకంలో నీవు పిరికి వాని ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ ఈ లోకమంతా నేను హింసించినా, ఈ లోకమంతా హేళన చేసినా, ఈ లోకమంతా నేను ఏ రీతిగా నేను చూసినా, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో నీ కాన్ఫిడెన్స్ని నువ్వు తగ్గించుకోవద్దు. ఉదాహరణకి చాలా మంది అంటారు కదా, సేవకులను పట్టుకొని ఎంత ఈజీగా అంటారు కదా, బ్యాగ్ వేసుకొని వచ్చినారా కానుకల కోసం అంటారు కదా కొంతమంది కదా. ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఇంకా చాలా ఘోరంగా మాట్లాడతారు కదా. చాలామంది ఇంటింటికి తిరుగుతారు, కానుకల కోసం వస్తారు. వాళ్ళ ఇంట్లో ఇంత కానుక వచ్చి ఉంటుంది, వీళ్ళ ఇంట్లో అంత కానుక వచ్చి ఉంటుందని కదా నోటికొచ్చిన మాటలు మాట్లాడారు. ఎంతమంది లేరు? నేను చెప్తున్నాను చూడండి, ఈ రోజున సేవకులకు లేదంటే విశ్వాసులకు, సంఘ పెద్దలకు, సంఘంలో ఉండే వారికి వచ్చిన నిందలు, అవమానాలు లోకంలో ఉండే వారికి ఎవరికి రానే రావు. సంఘంలో ఎవరైతే క్రీస్తు సంబంధులుగా ఉంటారో, వెలుగు సంబంధులుగా ఉంటారో వారికి ఎప్పుడూ అపజయాలు, ఎప్పుడో నిందలు, ఎప్పుడో అవమానాలు వస్తానే ఉంటాయి. కానీ దేవుని వాక్య ప్రకారం దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, భయపడద్దు. నేను తగిన కాలం నేను హెచ్చిస్తాను, భయపడద్దు. నేను నీకోసం అన్ని సమకూరుస్తాను, దిగులు పడద్దు. మరియమ్మతో చెప్తున్న మాట. మరియమ్మ భయపడింది కదా. ఏంది సడన్గా ఒక వెలుగు వచ్చేసరికి మరియమ్మ ఏమైంది? భయపడింది. అప్పుడు దూత అంటుంది, భయపడకుడి, భయపడద్దు మరియమ్మ, దేవుని వల్ల నీవు కృప పొందితేవి. అసలు ఎంత గొప్ప ధన్యత. దేవుడే నీతో మాట్లాడుతున్న మాట ఈ రోజున. ఆయన కృప నువ్వు పొందుతీవంట. హల్లెలూయా. ఆయన కృప నీ దగ్గర ఉంది. ఆయన విస్తారమైన దీవెనల మీద ఉన్నాయి. చాలా మంది అంటారు కానీ, ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఘనపరచాడు. ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని దీవించేసినాడు, అవునా కదా? ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాడు, ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని హెచ్చించినాడు, ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టినాడు. కానీ మనకు తృప్తి లేదు, ప్రభువుని అడుగుతానే ఉన్నాము, కానీ నువ్వు భక్తిగా జీవించడం లేదు. దానికోసం లోకం కోసం బ్రతుకుతున్నావు, దేవుని కోసం బ్రతకడం మర్చిపోయినావు. ఈ పుట్టుకిచ్చిన దేవుని కోసం నువ్వేం చేయగలుగుతున్నావు అని ఒకవేళ దేవుని నేను అడిగితే, ఒకవేళ సేవకు నేను ప్రశ్నిస్తే నువ్వేం చెప్పగలుగుతున్నావు? ఈరోజు మనుష్యుడు ఖాళీగా ఇంటి దగ్గర ఉండేకని ఇష్టపడుతున్నాడు, కానీ చర్చికి రావడానికి, ఉపవాస ప్రార్థన కూర్చోడానికి కూడా, కనీసం ఆదివారం ఆరాధన కూర్చోవడం కూడా మనిషినికి ఇష్టం లేదు. ఖాళీగా ఇంటిగా టీవీ చూడమంటే ఎంతసేపు అయినా చూస్తారు, లేదంటే వ్యర్థమైన మాటలు ఎన్ని మాట్లాడమంటే అన్ని మాట్లాడతారు. ఆడ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆ బడి కాన్నో ఈన్నో, అంగడి కాన్నో ఈన్నో, ఆ ఇంటికాడ రాళ్ళకు 10 నిమిషాలకు 10 నిమిషాలు కదా. ఇప్పుడు లేరులే పెద్దగా అడుక్కునే వాళ్ళు. ఒకప్పుడు అడుక్కునే వాళ్ళు ఉండేవాళ్ళు. అడుక్కునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ ఇంటికాడ అడుక్కొని అంతా వచ్చి ఒక ఇంటికాడ కూర్చొని, ఒక ఇంటి ముందర కూర్చొని వాళ్ళని నీళ్ళు అడిగి ఆడనే కూర్చొని బువ్వ అంతా తినిగిపోతారు. టైంపాసు. ఆ ఇంటి కూర, ఆ ఇంట్లో 2 మాటలు, ఈ ఇంట్లో 2 మాటలు, ఆ ఇంట్లో 2 మాటలు, వాళ్ళ సంసారం ఏంట, వీళ్ళ సంసారం ఏంట, వాళ్ళ సంసారం ఏంట, అన్ని వ్యవహారాలు మనకి ఎందుకమ్మా? నీకు సమయం దొరికిందా? ప్రభు సన్నిధికి రా, మోకాలొంగు, బైబిల్ తెరిచి వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో. దేవుని సన్నిధిలో కూర్చోడానికి బోరు కొడుతుంది. వ్యర్థమైన చోట నిలబడినప్పుడు మనకేం కొట్టదు? బోరు కొట్టదు. వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వస్తుంది, లేదంటే వాక్యం చెప్పేటప్పుడు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం విందామని ఆశ ఉండదు. కానీ ఎక్కడైనా వ్యక్తులు ఎవరికైనా కూర్చున్నప్పుడు మైండ్ ఎంత దృష్టి పెట్టి వింటావు, వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, అంత దృష్టి పెట్టి వింటారో. బయటలో మాటలు అయ్యే ఇంపుగా ఉంటాయి, సొంపుగా ఉంటాయి. ఈరోజు నా ప్రభు సన్నిధిలో నిలబడి ఒక దాసుడు నేను చెప్తున్న మాట, ఆయనని విమోచించాడు, ఆయన కొరకు రక్తము కారుచాడు, ఆయన కోసం జన్మించాడు, ఆయన నిన్ను సహాయం చేయడానికి నీకు తోడుగా ఉన్న దేవుడు, ఆయన మనకు దేవుడు కనుక నీవు ఆయన ఖచ్చితముగా ఆరాధించాలా, ఖచ్చితముగా నువ్వు ఆయన పూజించాలా. నువ్వు ఖచ్చితంగా నీ మనసు, నీ ఆత్మ, నీ శరీరము ప్రభువుకు నువ్వు సమర్పించుకోగలిగితేనే నువ్వు ఈ రోజున బ్రతికినట్లు.
ఈరోజు నీకు భయము నుంచి నువ్వు వేరు కావాలంటే ప్రతి దినము ప్రతి సమయం మనం ఏం చేసుకోవాలా? సద్విగ్నము చేసుకోవాలా. సేవకుడు ఎన్ని రోజులైనా ప్రసంగాలు చెప్పు నీకు సిద్ధపడతాడు, ఎడతెగక వాక్యాలు చెప్తాడు, ఎడతెగక ప్రసంగాలు చెప్తాడు. ఈరోజు ఈ సంఘం, రేపు ఇంకొక సంఘం ఎవరైనా పిలుస్తే ఆడికి పోయి చెప్తాడు. కూర్చొని విని నెమరేసుకోవడానికి, ఆ వాక్యాలు గ్రహించుకొని దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడని అనుకోవడానికి కూడా మనసు రావట్లే ఈరోజు మనుషులకి. ఎంత రోజు రోజుకి సైతాను మనల్ని ఎంత దిగజారుస్తున్నాడు లోకంలోకి. దేవునికి దగ్గరగా లేకుండా దేవునికి దూరపరుస్తూ నీకు భయం పుట్టిస్తున్నాడు. క్రీస్తు నమ్మిన వారు చరిత్రలో భయపడరు. హల్లెలూయా. దేనికి భయపడ్డమ్మా? నిజంగా క్రీస్తు నమ్ముకుంటే, యేసు ప్రభు నమ్ముకుంటే, నిజంగా సేవకుడైనా విశ్వాసైనా మనుష్యుడైనా ఎవరైనా సరే దేనికి భయపడరు. అది ఏదైనా సరే. శత్రు సైన్యం ఎదురుగా వస్తానే కూడా మనుషుడు ఏం భయపడకూడదు. దేవుని బిడ్డ భయపడ్డు. గొలియాతు సైన్యం ఫిలిష్తీయులందరూ ఎదురొస్తా ఉంటే దావీదు భయపడ్డా? భయపడలా. 5 రాళ్ళు నేర్చుకున్నాడు, ఒక్క రాయితో గొలియాతుని చంపేసినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యం చాలా గొప్పగా ఉండాలా. నువ్వు దేవుని కోసం చాలా బలంగా పాటుపడాలి. ఒకసారి నాకు ప్రభు ఒక మాట జ్ఞాపకం చేయండి, ఒక అద్భుతమైన మాట. యోబు గ్రంథం తీయండి ఒకసారి, మొదటి అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి 2 వచనాలు 3 వచనాలు చదవండి ఒకసారి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు నేను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. చాలు. కానీ మీరు గమనించినారు లేదా? ఇక్కడ ఊజు దేశమందు ఎవరున్నారంట? ఒక మనుష్యుడు ఉన్నాడు. ఎవరున్నారు? యూజు దేశమునందు ఒక మనుష్యుడు ఉన్నాడు. అయితే దేవుడు చూడండి ఏమని రాసినాడు అతని గురించి. ఒక 4 మాటలు రాశాడు. 4 మాటలు. ఏంటి ఆ 4 మాటలు? 1 యథార్థవంతుడు, చదవండి. 2వది న్యాయవంతుడు. 3వది ఏంది? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 4వది చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్న సాక్ష్యం ఎవరి గురించి? యోబు గురించి. చెడుతనము అంటే చెడుతనము అసలు చేయడంట, యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడంట యోబు. హల్లెలూయా. మీరు గమనించారు లేదో ఈ యోబు గురించి? ఒక్క రోజులోనే పశువులు పోయినాయి, ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి, పిల్లలు పోయినారు, కూతుర్లు పోయినారు, అన్నీ పోయినాయి. మళ్ళీ ఏమొచ్చింది? యోబుకి పుండ్లు వచ్చినాయి. పుండ్లు, రోగం వచ్చింది కదా. ఆ నవ్వును భరించలేక, ఆ బాధను భరించలేక ఏం చేశాడు? బూడిదలో కూర్చున్నాడు. ఆ బూడిద పూసుకుంటున్నాడు, కానీ నొప్పి తీరడం లేదు. ఒక చిల్లు పెంకు తీసుకుని ఏం చేశాడు? పెంకుతో గీరుకుంటా ఉన్నాడు యోబు. అయితే ఆ సమయంలో భార్య వచ్చింది. ఏరా ఇంత చేసినాడు దేవుని దేవుడు అంటున్నావే, ఆయన్ని విసర్జించేయి, ఆయన చెయ్యి వదిలిపెట్టు, ఏమొద్దుగా నువ్వు, ఆస్తి పోయింది, పిల్లలు పోయినారు, అన్ని పోయినాయి, నువ్వు రోగస్తుడు అయిపోయినావు, ఆ దేవుని విసర్జించు అంటే ఏమన్నాడు? పోయే మురుకురాలా, అన్ని ఇచ్చినప్పుడు దేవుడు, ఏమి లేనప్పుడు దేవుడు వద్దా నీకు? పో నా దగ్గర నుంచి అని తన భార్యను గదురుకున్నాడు. కానీ దేవుని ఏమని తిట్టినాడా? దేవుని ఏమని అవమానపరిచినాడా? ఏమనలే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఊజు దేశంలో చాలా ధనవంతుడు. కానీ ధనవంతునికి ఏమేమి గుణాలు ఉన్నాయి? చెడుతనమును విసర్జించినాడంట. ఇప్పుడు డబ్బున్నోడు, మీరు బాగా గమనించండి, ఈ లోకంలో డబ్బున్నోని దగ్గర ఏముంటాయంటే ఖచ్చితంగా చెడ్డ అలవాట్లు ఉంటాయి. ఉంటాయా ఉండవా? బాగా డబ్బున్న దగ్గర అమ్మాయిలు పిచ్చి ఉంటుంది, వ్యభిచారం చేయాలని ఉంటుంది, తాగుడు పిచ్చి ఉంటుంది, జూదం పిచ్చి ఉంటుంది, ప్యాకాట పిచ్చి ఉంటుంది, లేదంటే ఎన్నెన్నో పిచ్చులు ఉంటాయి డబ్బున్నోనికి. సరే, ఇంకొకటి ఏం చెప్పినాడు? యథార్థవంతుడు. డబ్బున్నోడు నిజంగా యథార్థంగా ఉంటాడా? డబ్బున్నోడు నిజంగా అసలు యథార్థంగా ఉంటాడా? సరే, రెండోది ఏం చెప్పినాడు దేవుడు? న్యాయవంతుడు. డబ్బున్నోడు అసలు న్యాయం మాట్లాడతాడా? డబ్బు చల్లుతాడు, ఇంకా నాతికే గెలిచాలా, నేనే గెలిచాలని ఏం చేస్తాడు డబ్బున్నోడు? డబ్బు బేసైనా సరే గెలిచాలని చూస్తాడు. వాని దగ్గర న్యాయం ఉంటుందా? డబ్బున్నోడి దగ్గర
ఉండదు. ఇంకోటి ఏం చెప్పినాడు? దేవుని యందు భయభక్తులు. ఇది చూడండి, సరే ఇవన్నీ ఒక రకంగా పక్కన పెట్టండి. డబ్బున్నోనికి అసలు దేవుడు అంటే ముందు భయం ఉంటుందా? డబ్బున్నోనికి దేవుడు అంటే అసలు భయము భక్తి ఉంటుందా? ఏమీ లేని వాళ్ళకే భయం భక్తి లేదు ఈ కాలంలో. ఒక చిన్న ఇంట్లో, ఒక సెంటి ఇంట్లో ఉంటే కూడా పట్టుకోలేకుండా ఇప్పుడు దేవుని మీద భయం లేదు. ఇప్పుడు అంత బంగారం ఉంటే దేవుని మీద భయం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక లేక కొడుకో కూతురో పుడితే దేవుని మీద ఏం లేదు, భయం భక్తి లేదు. కానీ ఇతడు ఊజు దేశములో ధనవంతుడై ఉండి ద బెస్ట్ 4 క్వాలిటీస్ హీ హ్యావ్డ్. ఏంటంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా! దేవుడు ఎంత మంచి సాక్ష్యం పెట్టినాడమ్మా యోబుకి. ఫస్ట్ అవే హైలైట్ చేసినాడు, చేయలేదా? ఫస్ట్ అవే హైలైట్ చేశాడు. ఈరోజు నా దేవుడు నేను విమోచించడానికి ఈ లోకానికి వస్తే యథార్థంగా బతకండి నాయన, న్యాయంగా బతకండి నాయన, చెడుతనని విసర్జించండి నాయన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నేనని ఎన్ని ప్రసంగాలు మొత్తుకొని చెప్పినా, ఎంతమంది సేవకులు మొత్తుకొని చెప్పినా, ఈరోజు మనుషుడు తన తీరును మార్చుకోలేకపోతున్నాడే. తన జీవితం తన ఇష్టానుసరణ జీవితము అనుభవిస్తున్నాడు. పాపానికి దాసుడైపోతున్నాడు. రోగములు, శ్రమలు, వ్యాధులు, కష్ట నష్టాలకు వాడే గుంతదోకుంటున్నాడు. వారే ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఎవరి మీద పెడతారు నిందంతా? దేవుని మీద నింద పెడతారు. నువ్వు ఉన్నావా, ఉంటే మా బతుకులు ఎందుకు ఇట్టు ఉన్నాయి కదా? చేసిన పొరపాట్లని మనం చేసి అపవాదికి చోటిచ్చి, అపవాదికి అవకాశం ఇచ్చి, అగ్గిపెట్టే వాని చేతుల్లో పెట్టి వాడు కాల్చక ఏం చేస్తాడు నిన్ను? వాడు ఈరోజు మనం కాల్ చేస్తున్నాడు నిత్య నరకంలోకి వేయడానికి. వాడు నిన్ను ఈ రోజున ఎంతగా వాడుకోవాలంటే అంతగా నిన్ను వాడుకుంటా ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన నీకు భయం లేకుండా ధైర్యం ఇవ్వడానికి వచ్చినాడు. ఇకనైనా సరే నువ్వు కూడా యథార్థంగా మారడానికి ప్రయత్నం చేయి. నీ చుట్టూన్న వారిని దూషించినప్పటికీ, క్రీస్తుని వెంబడించదన్నా కూడా ఓకే, నాకు నువ్వే వద్దు, నాకు క్రీస్తే కావాలి. ఎవరైతే సరే దేవునికి హానికరంగా ఉంటారో వారిని విడిచిపెట్టాలా. దేవునికి వ్యతిరేకంగా వారికి నువ్వు దూరంగా ఉండాలా. చెడుతనం కలిగిన వారితో, లోకులతో నువ్వు సాంగత్యం చేయొద్దు. యథార్థవంతులతో, భక్తిపరులతో, సేవకులతో, సహవాసముతో, సంఘముతో నువ్వు అంటు కట్టుబడి ఉండాలా. ముసలమ్మ ముచ్చట్లకు ప్రాధాన్యత ఇవ్వద్దు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆ ప్రాధాన్యత ఎట్లి వాళ్ళ తెలుసుకో. ఆసక్తి ప్రభు దగ్గర కనపరచాల, ఆశతో రావాల ప్రభు దగ్గరికి. కానీ ఈరోజు మనుషుడు దేనికి భయపడుతున్నాడు? దేనికి భయపడు? కీర్తనలు 14వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనలు 14వ అధ్యాయం 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయు వారందరికీ తెలివి లేదా? దేనికి భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు? ఇప్పుడు పాపము చేసేవాళ్ళు భయపడుతున్నాడు. ఎవరు భయపడతారమ్మా ఈ లోకంలో? మీరే చెప్పండి, నిజం చెప్పండి. ఎవరు భయపడతారు? నీతిమంతుడు భయపడతాడా? ఏమ్మా, ఎవరు భయపడతారు? పాపం చేసేవాడే భయపడేది. అవునా కదమ్మా? పాపం చేసేవాడు ఏమవుతున్నాడు? ఈరోజు భయపడుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఒకసారి నన్ను నీ హృదయంలోకి ఆహ్వానించుకో, నన్ను వెతుకు, నేను నీకు దొరుకుతా. హల్లెలూయా! దేవుడు మీ పక్షం ఉన్నాడు. మీకు విరోధి ఎవరు ఉన్నాడు? ఇంకా ఒకవేళ మీరు దేవుని ఆశ్రయించండి. ఒకసారి చూడండి. ఒకసారి, ప్రభా నువ్వు నా పక్షముగా రా. నేను ఇంతకాలం భయపడి బతుకుతున్నా ప్రభా పాపానికి. ప్రభా ఏమవుతుందని భయపడుతున్నాను ప్రభా, నువ్వు నా దగ్గరికి రా ప్రభా అని నువ్వు అడిగి చూడు ఒకసారి ప్రభుని. నీ పాపము నుండి నిన్ను దేవుడు వేరు చేసి నిన్ను పరిశుద్ధినిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కింద మాట ఉంది కదా, పాపము చేయువారు బహుగా భయపడుదురు. పాపము చేయువారు ఎట్లా భయపడతారంట? బహుగా. ఇప్పుడు దొంగతనం చేసి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఇంట్లో మనతో పాటు కూర్చొని బిర్యానీ తింటాడా? వాడు యాడనో ఒక వారం దాక్కొని ఏదో ఒక రూమ్లోనో ఏడన అడుగులో ఏడన దాక్కొని చెమటలన్నీ బట్టి ఎవడొచ్చాడో ఎవడెత్తుకొని పోతాడో అని భయపడి 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 భయపడి
కదా. ఒకప్పుడు స్టువర్ట్పురం అని ఒక ఊరు ఉండింది, అందరు కూడా దొంగలే. ఆ ఊర్లో ఒక పేరుగాంచిన దొంగ ఒక ఆయన ఉన్నాడు, టైగర్ నాగేశ్వరరావు అని ఒక పేరుగాంచిన దొంగ ఉన్నాడు. అక్కడ దొంగతనం చేసి వస్తారంట, చాలా భయపడతారంట. ఒక వారం 10 రోజుల కల్లా మళ్ళీ పోలీసులు వచ్చి పట్టుకొని పోతారంట. దొంగతనం చేసిందంతా రికవరీ చేసుకుంటారంట. అంటే ఇప్పుడు పాపం చేయడం ఎందుకు, దొంగతనాలు చేయడం ఎందుకు, లేదంటే మోసం చేయడం ఎందుకు, వ్యభిచరించడం ఎందుకు, మోహం చూపేందుకు, లేదంటే వేరే వేరే విషయాలు దాని గురించి ఎందుకు పాపము చేసి ఎందుకు భయపడతావు? దేవునికి ఇచ్చిన వాటితో ధైర్యంగా అడుగు ముందుకే చాలు, సంతృప్తిగా. మోసం చేసేవానికి భయం ఉంటుందా ఉండదా? యాడ దొరికిపోతానో అని. అబద్ధాలు చెప్పేవానికి భయం ఉంటుందా ఉండదా? నిజాలు చెప్పు, మోసం చేయకు, నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, దేవుని భయభక్తులు కలిగి ఉండు, చెడుతనాన్ని విసర్జించు, నీకు భయమే ఉండదు. హల్లెలూయా. ఎన్ని పెద్ద సూత్రాలు ఏం కాదు, ఎన్ని మీకు కూడా తెలుసు. మంచిగా ఉంటే మనకేం ఏమన్నా భయం వస్తుందా? ఎదురుగా ఎవరు నిలవన ఏం చెప్పయ్యా, నేనేం తప్పు చేసినా చెప్పయ్యా అని అంటాం కదా. అదే మనం తప్పు చేస్తే ఏమంటాం? ఇంకా సైగ్గా వణుకుతా గడగడ 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 పదురుతుంటది. ఇంక వల్ల ఎందుకు, ఏం చేస్తారో, చంపుతారేమో, కొడతారేమో, తిడతారేమో అని భయం. ప్రభు నీ కోసమే జన్మించినాడు, యేసయ్య నీ కోసమే జన్మించినాడు. రా యేసయ్య యొద్దకు. నీలో ఉన్న ప్రతి భయాన్ని దేవుడు తొలగిస్తాడు. చూడండి, ఇంకొక మాట చూపిస్తాం. 1 యోహాను 3వ అధ్యాయం 21వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. నీవు ఆయనని ఏది అడిగితే ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే కదా అక్కడ ఉండేది, ఆయన వలన మనకు దొరుకును అని ఉంది. ఈరోజు నీకు ఏం కావాలన్నవి నువ్వు అడుగు ప్రభుని. మనశ్శాంతి కావాలా, నెమ్మది కావాలా, ఆరోగ్యం కావాలా, బలము కావాలా, లేదంటే ఇంక వేరే వేరేవి ఏమైనా కావాలా, ప్రభుని అడుగు, ఆయనకి ఇస్తాడు. ఆయన ఇచ్చినాక యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు, పడిపోవద్దు. ఇంకా మళ్ళీ లోకంలో కలిసిపోవద్దు, లోకానికి దాసుడు కావద్దు, లోక పాపముకు దాసుడు కావద్దు. యథార్థంగా నీతిగా నువ్వు బ్రతకగలిగితే ప్రభు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. అదే 1 యోహానులోనే 2వ అధ్యాయము 28వ వచనం చదువు. నేను ఎవరైనా ఒకరు 28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. హల్లెలూయా. దేవుని ఎదుర్కోకముందు మనం సిగ్గుపడకూడదంట. సిగ్గుపడేది ఎవరు? పాపాత్ముడే. ధైర్యవంతుడు సిగ్గుపడతాడా? దేవుని రాకడు ఖచ్చితంగా నికాసి నిలిచి ఉంటాడు ఆయన రాకడ కోసం, ఆయన ఎదుర్కోవడానికి. ఈరోజున క్రైస్తవులు కూడా ఇలాగనే ఉండాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, అనేక మందిని మీరు వెలిగించాలా. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, అనేక మందిని మీరు ప్రభు సన్నిధిలోకి నడిపించగలగాల. మీ జీవితము, మీ సాక్ష్యము అనేక మందిని కదిలించగలగాల. అప్పుడు నువ్వు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉంటారు. హల్లెలూయా. మీరు దేవుని ముందర తల దించుకున్నారంటే మీ బతుకు ఏమైనట్టుగా ఓడిపోయినట్టే. రాకడలో మీ తల నేలకు పడిందంటే మీరు సిగ్గుపడినట్టు, నరకంలో పడతారు. ఇంకా యుగ యుగాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అజ్ఞారదు పురుగు చావదు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇంకా జీవితం. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలను మనం చదివించినప్పుడు చిన్నప్పుడే మనం ప్లాన్ చేస్తాం వాళ్ళ కోసం కదా. 25 ఏళ్ళ వరకు వీని చదివిపియాలా, బాగా ఎట్టో కూడా కష్టపడాలా. 25 అయితే వాడే వాళ్ళని కానీ నిలబడతాడు. నిలబడి నాకు ఒక ఉద్యోగం సంపాదించుకుని ఒక పెళ్లి చేద్దాము, ఒక పెళ్లి చేసినాక పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టినాక వాళ్ళు పెద్ద చేసుకుంటాడు వాడే అని చిన్నప్పటి నుంచే మనం ప్లాన్ చేసి పెడతాం పిల్లల కోసం. వాడు కూడా ప్లాన్ చేసుకుంటాడు. ఈ చదివితే ఈ ఉద్యోగం చేస్తే ఇంత డబ్బు వస్తుంది, రేపు మంచి భార్య, మంచి పిల్లల్ని వాళ్ళు పోషించగలుగుతారు. వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటాడు. మెడికల్ కోసం ఇంత, ఖర్చుల కోసం ఇంత, టూర్ల కోసం ఇంత అని కొంతమంది ప్లాన్లు అట్లా కూడా ప్లాన్లు చేసుకుంటారు కదా. ప్లానింగ్ అట్నే నేనేం చెప్తానంటే, ఈ మిగిలిన జీవితం అన్న ఇంతకాలం ఏదో వదిలేసి గతం వదిలేసి ఇప్పటి నుంచి అన్నాగా ఒక ప్లానింగ్ చేసుకో. ఉదయం ఏం చేయాలా, మధ్యాహ్నం ఏం చేయాలా, సాయంత్రం ఏం చేయాలా, పని లేనప్పుడు, ఇట్లా వానలు ఏమైనా పన్నప్పుడు ఇంటి దగ్గర పనుకొని బజ్జీలు వేసుకొని తినుకోకుండా
ఏంటి చికెన్ పకోడా తెచ్చుకొని తినుకోకుండా, వేడివేడిగా చికెన్లు మటన్లు తెచ్చుకొని తినుకోకుండా, సమయం దొరికింది చేత బైబిల్ పట్టుకోవాలా, ప్రభు సన్నిధికి రావాలని ఆశ కలిగి ఉండాలా. సమయం దొరికిందా మోకాళ్ళకి ప్రార్థన చేసుకుని ఇంటి దగ్గర, సమయం దొరికిందా ఒక టీవీలో ఒక వాక్యం పెట్టుకొని నిన్ను, సమయం దొరికిందా బైబిల్ తెరిచి వాక్యం చదువు. అంతేగాని ఎదురు వచ్చినారు ఏదో మాట్లాడాలని ముస్లమ్మ ముచ్చట్లు పెట్టుకొని సమయం అంతా వృధా చేసుకోవద్దు. నీకు బలు పెరగాల. నువ్వు జ్ఞానవంతుడు అయితే నువ్వు ఇతరులతో కూర్చొని మాట్లాడేటప్పుడు ఇది నా గురించా లేదంటే ఇతరుల గురించా నువ్వు తెలుసుకోవాలప్పుడే. సరేలే నాకు వాళ్ళ గురించి నాకెందుకు, నీ పన్ను చూసుకొని ఆ పని నేను చేసుకుని నేను ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి ఏం చేయాలి, మనము ప్లానింగ్ చేసుకో, మంచి ప్లానింగ్ చేసుకో. ఇప్పుడు ఎగ్జామ్స్ ముందర టైం టేబుల్ వేసుకుంటారు పిల్లలు, టైం టేబుల్ కదా. ఏం వేసుకుంటారు టైం టేబుల్? ఎట్లా ఉదయం 5కి లేయాలా, 5 నుంచి 6 దాకా చదవాలా, 7 గంటలకు 7, 8 దాకా స్కూల్ దగ్గర పోయి ఏదన్నా అక్కడ స్టడీ చూసుకొని అన్నీ చూసుకొని మళ్ళీ 8కి ఇంటికి వచ్చి టిఫిన్ తిని మళ్ళీ 9 కల్లా స్కూల్కి పోయి మళ్ళీ 9 నుంచి మధ్యాహ్నం 1 దాకా చదువుకొని మళ్ళీ 1కి వచ్చి మళ్ళీ రాత్రి టైం టేబుల్. అందుకు రాత్రి 9, 10 వరకు కూడా టైం టేబుల్ వేసుకుంటారు పిల్లలు. ఎవరు? చదువుకునేటవాడు. చదువుకున్నాడు వేసుకుంటాడా? చదువుకున్నాడు అసలు టైం టేబుల్ అన్న ముఖం కూడా తెలియదు వానికి. వాడు 9కి లేచాడు, 10 ఇంత పడి బూ తింటాడు, ఇంత లావు డమ్ము మాదిరి ఉంటాడు, వానికి చదువు రాదు, ఏమి రాదు. స్కూల్ దగ్గర పోతే సార్లు దన్నుతూ ఉంటారు, ఇంటికి పంపించాలి పొరతే పొర తరుముతూ ఉంటారు. వీడు ఇంకా స్కూల్కి మానుకుంటాడు, అన్నీ పోతాయి ఈయనకి. కానీ జ్ఞానవంతుడు సిగ్గు పని కూడా ఇష్టపడరు. ఇప్పుడు పొరపాటున ఇప్పుడు ఎవరైనా నీతిమంతులను సపోజ్ ఏ తప్పు చేయడం పిలిపించి ఎరా అని గదురుకునేమనుకోవాలి, వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఏడుచ్చాడు. పాపం, సార్ నేను ఏం చేయలేదు సార్, ఏం సార్ తిడతావు? అదే తప్పు చేసాను తిట్టినామనుకో, వాడు ఏమంటాడు? లెక్క కూడా చేయడు, ఊరికి తల దించుకొని ఇటుంటాడు, రౌడీ మాదిరి ఇటుంటాడు అంతే. అవునా కదా? తప్పు చేయని వాళ్ళైతే ఖచ్చితంగా కళ్ళ నుంచి ఏమొస్తాయి? నీళ్ళు కారిపోతాయి తప్పు చేయనోనికి. ఎందుకంటే వాడు చేయని తప్పుకి నింద పనికి ఇష్టపడ్డు. అందుకే దేవుని వాక్యం సిగ్గుపడద్దు. ఆ టైం వచ్చినప్పుడు ఇంకా ఎదుర్కోవాలా దేవుణ్ణి. మొండిగా ఏదో ఇంతకాలం బతికి ఇప్పుడు కూడా ఎట్టో కూడా బతికేద్దాం అనుకోవాకండి. రేపటి దినం మంది కాదు, ఈ దినమే మనది. భక్తితో శ్రద్ధలతో మన జీవితాన్ని మనం కాపాడుకుంటే చాలు. ఇతరులతో నీకు పనిలే, వాళ్ళు పోతారో పోరో, అందరు నరకానికి పోతారు, నువ్వు నరకానికి పోతావా? పోవు కదా. అందరూ పరలోకానికి పోతే నువ్వు కూడా ఎక్కడికి పోవాలా? పరలోకానికి పోవాలి. ఆ దారిలోకి రండి, దేవుడు చూపిస్తున్న మార్గంలోకి రండి, యథార్థవంతమైన మార్గంలోకి రండి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. ప్రతి దేవుని బిడ్డ, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు నువ్వు గమనించగలిగితే ఆయన రాకడకు ముందు నువ్వు సిద్ధపడాలిగా. ఏం కావాలో? మనము సిద్ధపడాలి. ఆయన మన కోసం జన్మించాడు. తెలుసుకోండి. ఇంకా మనిషి మాత్రం ఆన్నే ఉన్నాడు. అదే భయం, ప్రాణ భయం. ఈ రోజున నీ జీవితము నీది కాదు, ప్రభు ఇచ్చింది. ప్రభు ఇచ్చిన జీవితం ప్రభు కోసం వాడడానికి నీకేమవుతుంది? ప్రభు కోసం బ్రతకడానికి నీకేమవుతుంది? ప్రభు కోసం బ్రతుకుదాం, ప్రభు కోసం జీవించుదాం, ప్రభు కోసం మనము మన జీవితాన్ని త్యాగమైన చేసుకోవడానికి, హతసాక్షులైన అవ్వడానికి మనం సిద్ధపడదాం. ఈ లోకం నిన్ను ప్రేమించకపోయినా, ఈ లోకం నిన్ను ద్వేషించిన, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకోసమే జన్మించాడు, నీకోసమే ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన నా పాపం నిమిత్తమై మరణించిన దేవుడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఇలాంటి దేవుడు జగమున నువ్వెంత ఎత్తుక్కున్నా ఇట్లాంటి దేవుడు, ఇట్లాంటి ప్రేమ చూపించే దేవుడు నీకు దొరకడు. అమూల్యమైన రక్తము నీ కోసం చిందించినాడు. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఎవరి కోసం చిందించాడు ఆయన? నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నీ కోసము నా కోసము. మనం చేసిన పాపముల నిమిత్తమై, మనం చేసిన దోషముల నిమిత్తమై, మనం చేసిన అపరాధముల నిమిత్తమై, మనం చేసిన అతిక్రమముల నిమిత్తమై ఆయన తన అమూల్యమైన రక్తమును, నిష్కలంకమైన రక్తమును నీ కోసం నా కోసం వేలాడబడి కార్చాడు ఆయన. తెలుసుకో, జ్ఞానోదయం సంపాదించుకో. ఏం తినదమా, ఏం తాగుదామా, ఏం ధరించుకొని కాదు, ఏదో రోజులు టైం పాస్ చేసుకోవడం కాదు. ఆ టీవీ పెట్టుకుని అవి చూసి ఇవి చూసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అవి తిని ఇవి తిని ఆడికి పోయి ఈడికి పోయి టైం పాస్ చేయడం కాదు. ఏరా ఏం పని ఉందంటే టౌన్కి పోయి వస్తా అంటాడు. ఏం పని రా టౌన్లో అంటే ఏమి లేదు, రోజు తిరిగి వచ్చే బాగుంటుందంట. అంటే ఎందుకు పోతున్నావు టౌన్కి? టైం పాస్ కోసం. ఎరా ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉంటే చర్చి కాడికి రావచ్చు కదా.
రాలేను, కూర్చోలేను, నాకు మనసు ఒప్పదు. ఏమయ్యా నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, ప్రభు దగ్గరికి రా, ప్రభు నిన్ను దీవిస్తాడు కదా, ఆశీర్వదిస్తాడు కదా, వస్తే బువ్వకు వచ్చారు అనుకుంటారని మేము రాము. ఇట కొంతమంది కదా ఏందనుకుంటున్నారు ఈ రోజున ప్రభు మనుషులను చూసి నువ్వు ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? ఎవడో ఏదో కోనికిసుకో గొట్టంగా నేను ఏదో అంటాడు, నువ్వు ఎందుకు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావు? వాడు నరకానికి పోతాడు, నువ్వు పోతావా? వాడు రేపు పాతాళానికి పోతాడు, నువ్వు పోతావా? నువ్వు మనుషుల మాట లక్ష్య పెడితే నువ్వు దేవుణ్ణి చూడలేవు. ఇది రాసి పెట్టుకోండి మీరు. మనుషుడు ఏదో అంటాడు, ఏదో ఒకటి ఎత్తి పొడుస్తున్నాడు, ఏదో అవమానపరచని నువ్వు అనుకుంటే మాత్రము దేవుని రాజ్యమును నువ్వు చూడలేవు. ఎవరైతే సత్యము నమ్మి చేత బైబిల్ పట్టుకొని అది అవమానమైన నిందైనా సరే ప్రభు దగ్గరకు వస్తారో వారిని దేవుడు దీవించక మానడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు మీరు నిలుచున్నాడు, అప్పుడు మీకు భయం ఉండదు. దేవుని ద్వారా మీకు సహాయం దొరుకుతుంది. దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు, మీకు సంతోషం ఇస్తాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, భయపడద్దు. ఈ రోజున మరియమ్మతో చెప్పిన మాట, కాపురులతో చెప్పిన మాట, యోసేపుతో చెప్పిన మాట దేవుడు మీతో కూడా చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకున్న భయాన్ని తీసివేసుకో. అది ఏ భయమైనా సరే తీసివేసుకొని ప్రభు ఇచ్చిన ధైర్యమును ధరించుకో. ఆ ధైర్యమును ఎన్నటికీ విడిచిపెట్టద్దు. ఈ లోకంలో నువ్వు ఏ దానిని బట్టి దిగులు పడద్దు. ఇంకా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.